చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో పైన లేయర్ చాలా బాగుంటుందండి. ఈ క్రిస్పీ చికెన్ బైట్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అయ్యే ఈ చికెన్ బైట్స్ని ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. స్నాక్ ఐటమ్గా ఈ సండే స్పెషల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చికెన్ ఉంటే కనుక కొంచెం చికెన్ ఉన్నా కానీ ఎంతో ఎక్కువ మొత్తంలో అవుతాయి. ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనుకుంటారు, అంత బాగుంటుంది. మరి ఈ క్రిస్పీ చికెన్ బైట్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. మరి మొదలు పెడదామా? దీనికైతే చికెన్ పీస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బోన్లెస్ తీసుకోవాలండి. బోన్లెస్ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము దీన్ని పెట్టే స్టఫింగ్తో ఇంకా పెద్దగా కనిపిస్తాయి కాబట్టి ఫస్టే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కారము, మిరియాల పొడి, అదేవిధంగా దీంట్లోకి సాల్ట్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనము ఎక్స్ట్రా మసాలా ఏమీ వేయమండి ఇందులోని. ఇలా కారము, మిరియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, అదేవిధంగా కొంచెం వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే కొంచెం నిమ్మకాయ రసం ఏదైనా వేసుకోవచ్చండి. డార్క్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. లేదు అంటే కనుక పర్లేదండి, స్కిప్ చేయొచ్చు. కానీ ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి కలర్ అనేది వస్తుంది చికెన్ బైట్స్ అనేది. చూసారు కదా, ఒక గంటన్నర వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత దీన్ని తీసి చూపిస్తాను. కొంచెం జ్యూసీగా తయారని చూసారు కదా. టైం లేదంటే ఒక అరగంట అయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీని ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత నానబెడితే దీన్ని పక్కన ఫ్రిడ్జ్లో కానీ చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది. అందుకే నేను ఒక గంటన్నర వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక తర్వాత గంటన్నర తర్వాత తీసి 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇలాగా కార్న్ఫ్లోర్ వేసేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేయాలండి. ప్రతి ముక్కకి ఈ మైదా కార్న్ఫ్లోర్ మిక్స్ అయితే బాగా పట్టాలి. ఏ ముక్క కూడా మనకి ప్లెయిన్గా ఉండకూడదు. అప్పటి వరకు మిక్స్ చేయాలి. వాటర్ వేయాలా అంటే వాటర్ వేయకూడదండి. ఎందుకంటే మనము చికెను ఎందుకు అంతసేపు నానబెట్టామంటే దీంట్లో జ్యూసీగా కొంచెం వాటర్ అనేది దిగుతుంది. ఆ వాటర్తోనే దీన్ని అంతా కలపాలి. అందుకే నేను ఎక్కువసేపు నానబెట్టుకున్నాను. మనము నానబెట్టుకోకపోతే కనుక వాటర్ అనేది తిరగకుండా మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది పడుతుంది. నేనైతే అసలు వాటర్ వేయకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను, అంటే మన చేతికి అది తగలకుండా ఉండడానికి ముద్ద ముద్ద కానీ. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఎగ్ని అయితేని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము రెడీ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం చేతితో బాగా క్రష్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలు క్రష్ చేసుకొని, మిక్సీ అయితే పట్టద్దండి, చేతితోనే బాగా నలపండి. అప్పుడు మనకి మీడియం సైజు కార్న్ఫ్లేక్స్లో తయారవుతాయి. ఇప్పుడు చికెన్ అయితే ఇలా ఎగ్లో డిప్ చేసి కార్న్ఫ్లేక్స్కి మొత్తము స్ప్రెడ్ చేయాలి. ఎక్స్ట్రా కార్న్ఫ్లేక్స్ ఉంటే కనుక చేతితో తులిపేసేయండి. ఇలాగా మనకి ఒక లేయర్గా పడితే సరిపోతుంది. మా దగ్గర కార్న్ఫ్లేక్స్ లేవండి అంటే కనుక బ్రెడ్ క్రమ్స్ అయినా పెట్టుకోవచ్చండి. బ్రెడ్ని కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలి, మరీ ఎక్కువ పౌడర్లా కాకుండా చేసుకొని దాన్నైనా కార్న్ఫ్లేక్స్ ప్లేస్లో తీసుకోవచ్చు. కార్న్ఫ్లేక్స్ అయితే బాగా టేస్ట్ వస్తుందండి. తర్వాత ప్రతి పీస్ని అలాగే ఎగ్లో డీప్ చేయడం, అదేవిధంగా కార్న్ఫ్లేక్స్ స్ప్రెడ్ చేయడం, మనము ఒక ప్లేట్లోకి పెట్టుకోవడం, అన్నీ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతుంది కాబట్టి ఇలాగే ముందర రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ చేయాలండి, ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. ఆ తర్వాత ఈ పీసులు వేసుకున్న తర్వాత అన్నీ వేసేసిక అప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనము ఫస్టే కొంచెం లో ఫ్లేమ్గా ఉన్నా, లేకపోతే వేపుకున్నప్పుడే హై ఫ్లేమ్గా పెట్టుకున్నా కానీ మనకి వేగడం అనేది కరెక్ట్గా ఉండదండి. అందుకే ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం వేపినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఈ కార్న్ఫ్లేక్స్ అనేది హై ఫ్లేమ్ మీద పెడితే పైన కార్న్ఫ్లేక్స్ అనేది మొత్తం కలర్ వచ్చేస్తుంది, చికెన్ మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి చికెన్ బాగా వేగాలన్నా, మనకి కార్న్ఫ్లేక్స్ కూడా కరెక్ట్గా వేగాలన్నా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కొంచెంసేపటి తర్వాత ఇలా పైనుంచి కింద వరకు టర్న్ చేసుకుంటా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక మనకి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాం కాబట్టి లోపల కూడా బాగా వేగుతుందండి చికెను. ఈ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
ఇంకో బ్యాచ్ని కూడా నేను ఈ వేపే టైంలో ఇంకో బ్యాచ్ని కూడా రెడీ చేసేసుకున్నానండి. మనం ఇలాగా వేగుతున్న టైంలో నెక్స్ట్ బ్యాచ్ని కూడా రెడీ చేసుకోవాలి. అంతేనండి, ఇవి సర్వ్ చేసుకోవడమే. ఇవి సర్వ్ చేసేసుకొని తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్గా మనము చికెన్ని రెడీ చేసుకొని ఎగ్లో ముంచి కార్న్ఫ్లెక్స్ స్ప్రెడ్ చేసి నేనైతే నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసుకున్నాను. అంతేనండి, చక్కగా మనకి క్రిస్పీ చికెన్ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ చికెన్ బైట్స్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరీ ఎక్కువ మనకి స్పైసీనెస్ లేకుండా చాలా బాగుంటుంది. అంతేనండి, దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేసినట్టు ఉంటుంది. దీన్ని ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనము చికెన్ బైట్స్ని రెడీ చేసుకోవచ్చు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.